హలో రమేష్ చంద్ర గారు. హాయ్ మ్యామ్. యా నేను ఇన్స్టాలో రీసెంట్గా మీది ఒక పోస్ట్ చూసాను. జనరల్గా మీరు ఇన్స్టాలో చాలా యాక్టివ్గా ఉంటారు కదా, ఎవ్రీడే ఒక పోస్ట్ కంపల్సరీ ఉంటుంది కదా. ఎవ్రీ ఆల్టర్నేట్ డే కంపల్సరీ. ఆల్టర్నేట్ డే పెడతారా? ఓకే. సో అయితే నేను మేబీ నిన్న చూసినట్లున్నాను. డిఫరెంట్ అంటే ఒక మనిషికి ఆకలి వేసినప్పుడు లేకపోతే కెఫెన్ క్రేవింగ్స్ ఉంటాయి. సో ఏంటంటే ఒక కూల్ డ్రింక్లో కెఫెన్ ఉంటుంది, కొన్ని వేరే డ్రింక్స్లో ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు బ్లాక్ కాఫీ సజెస్ట్ చేశారు. ఎందుకు ఒక జిమ్ ట్రైనర్ అంటే మ్యాక్సిమం పీపుల్కి బ్లాక్ కాఫీయే చెప్తారేంటి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు లో ఎనర్జీ ఉన్నప్పుడు కెఫెన్ ఇస్ న్యూరో బ్లాకర్ అనమాట. సో మీ బాడీ నుంచి బ్రెయిన్కి ఐఎమ్ టైర్డ్ అనే వెళ్ళే సిగ్నల్ని అది బ్లాక్ చేస్తుంది. యాక్చువల్లీ అందరూ ఏమనుకుంటారంటే కాఫీ తాగితే ఎనర్జీ వస్తుంది అనుకుంటారు. లేదు, మీరు జస్ట్ ఆ పాత్వేని బ్లాక్ చేస్తున్నారు. ఎనర్జీ అనేది ఎప్పుడైనా ఫుడ్ నుంచే వస్తుంది. సో అది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే మీరు చెప్పిన కూల్ డ్రింక్స్ అన్నిట్లో క్యాలరీస్, స్వీట్నర్స్, ఏదో ఒక ఆర్టిఫిషియల్ సబ్స్టెన్స్ ఉంటుంది. కాఫీ ఈజ్ ప్యూర్. అండ్ ఇంకొకటి ఏంటంటే కెఫిన్ తీసుకోవడం వల్ల మీ బ్రెయిన్ కాగ్నిటివ్ ఎబిలిటీ పెరుగుతుంది, మీ థింకింగ్ మారుతుంది. సో యూ విల్ బీ షార్ప్, థాట్స్ తొందరగా వస్తాయి. సో అందుకని బ్లాక్ కాఫీ అనేది ఎక్కువ సజెస్ట్ చేస్తాం. అండ్ ఇంకొకటి హెల్త్ బెనిఫిట్ ఏమొస్తుంది అంటే కెఫిన్ ఇంటేక్ వల్ల మీకు థర్మోజెనిసిటీ అంటే మీ బాడీ హీట్ పెరిగి మీరు క్యాలరీస్ అనేవి బర్న్ చేస్తూ ఉంటారు. నేను ఫ్యాట్ అండ్ డైరెక్ట్గా అన్ను. అందరూ ఏమంటారంటే ఫ్యాట్ బర్న్ అవుతుంది అంటారు. అది ఫ్యాటా, మజిలా ఏంటి లేదా షుగర్స్ అనేది మనం చెప్పలేం. మీ బాడీ స్టేట్ బట్టి ఏం బర్న్ అవుతుంది అనేది తెలుసుకోవచ్చు. బట్ క్యాలరీస్ అయితే బర్న్ అవుతాయి. సో ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల మీరు తీసుకునే సాఫ్ట్ డ్రింక్స్లో ఉండేది కెఫినే, బ్లాక్ కాఫీలో ఉండేది కెఫినే. మీకు అదే బెనిఫిట్స్ ఆ షుగర్, ఆ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, తర్వాత కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. మీరు కూల్ డ్రింక్స్ తాగారంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ కన్జంప్షన్ వల్ల ఆస్టియోపోరోసిస్ వస్తుంది. చాలామందికి తెలియదు ఏంటంటే ఎక్సెస్ కన్జంప్షన్ ఆఫ్ కూల్ డ్రింక్స్ వల్ల ఆస్టియోపోరోసిస్ వస్తుంది. బట్ టెక్నికల్లీ అన్ని కూల్ డ్రింక్స్ ఎవరు తాగరు, బట్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్. సో బ్లాక్ కాఫీలో మనకి ఇవన్నీ నెగేట్ అయిపోతాయి అన్నమాట. మీకు కావాల్సిన ఎనర్జీ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ మీకు బెస్ట్ ఫామ్లో కావాలి అంటే కాఫీ. కానీ మీరు ఇప్పుడు చెప్తున్నారు ఆస్టియోపొరోసిస్ వస్తుందని చెప్పేసి, కానీ మీరు సెలబ్రిటీ జిమ్ ట్రైనర్ కాబట్టి మీకు తెలుసు చాలామంది హీరోస్ సెట్లో చూస్తే రెడ్ బుల్ ఎప్పుడు వాళ్ళ చేతిలో ఉంటుంది. సో రెడ్ బుల్లో కెఫెన్ ఉండదా? రెడ్ బుల్లో ఎన్ని ఎనర్జీ డ్రింక్లో బేసిక్ ఇస్ కెఫిన్. ఓకే, దాంట్లో కూడా మరి గ్యాస్ ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో లైక్ కూల్ డ్రింక్. ఇట్స్ నాట్ హెల్దీ అండి. ఇప్పుడు ఏంటంటే నేనేం చెప్పాను అంటే ఎక్సెస్ కన్జంప్షన్ అయినప్పుడు ఆస్టియోపోరోసిస్ వస్తుంది. నాకు తెలిసి ఎవరు కూడా అంత ఎక్సెస్ కన్జంప్షన్ ఆఫ్ కూల్ డ్రింక్స్ ఆర్ ఎనర్జీ డ్రింక్స్ చెయ్యరు. ఇప్పుడు మాన్స్టర్ తీసుకున్నామంటే దాంట్లో మీకు టారిన్ అని ఉంటుంది. టారిన్ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ వోంట్ మేక్ యూ గెట్ టైర్డ్ అవర్ అనమాట. సో అందరూ ఏమనుకుంటారంటే ఈ రెడ్ బుల్ ఒకటి, మాన్స్టర్ ఒకటి, వీటన్నిటిలో ఓన్లీ కెఫిన్ ఉంటుంది అనుకుంటారు. టారిన్ అని ఇంకో సబ్స్టెన్స్ కూడా ఉంటుంది. దానివల్ల మీకు ఎనర్జీ ప్రొలాంగ్ అవుతుంది అనమాట. మీకు టైర్డ్ అనిపించదు. దానివల్ల వాళ్ళు అవి తీసుకుంటారు. మ్యాండేటరీ అయితే తప్ప వద్దనే చెప్తాం మేము. బెస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీకు కొన్ని ఉన్నాయన్నమాట వితౌట్ షుగర్ పౌడర్స్ వచ్చినాయి. అవి వాటర్లో కలుపుకొని తాగేశారు అనుకోండి, మీకు కూల్ డ్రింక్ టేస్ట్ వస్తుంది, బట్ ఇట్ ఈస్ నాట్ కూల్ డ్రింక్. దీస్ ఆర్ హెల్దీ. దీంట్లో షుగర్ ఉండదు. దీస్ ఆర్ మేడ్ విత్ స్టీవియా. సో బెటర్ ఆల్టర్నేటివ్స్ ఇప్పుడు మార్కెట్లోకి వచ్చేసినాయి కాబట్టి వీటికన్నా కూడా ఈవెన్ రెడ్ బుల్లో కూడా యూ హ్యావ్ ఎ షుగర్ ఫ్రీ వర్షన్. యా, రెడ్ బుల్లో కూడా ఎస్, రెడ్ బుల్లో కూడా షుగర్ ఫ్రీ వర్షన్ వచ్చింది. ఇంకా ఇప్పుడు రెడ్ బుల్లోడు, మాన్స్టర్ వాడు ఏం చేశారు, డిఫరెంట్ ఫ్లేవర్స్ షుగర్ ఫ్రీలో రిలీజ్ చేశారు. ఇవి బెటర్ ఆల్టర్నేటివ్స్. ఈజ్ ఇట్ బెస్ట్ టు యూజ్ దెమ్ అంటే డెఫినెట్లీ నో, ఎందుకంటే గ్యాస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. బట్ తప్పదు అనుకున్నప్పుడు షుగర్ వేరియంట్స్ కన్నా ఇవి వాడుకోవడం చాలా బెటర్. ఓకే. అండ్ ఇప్పుడు జనరల్గా మీరు అంటున్నారు కదా కాఫీ అనేది మనకి ఎనర్జీ ఏమి ఇవ్వదు. సో మనం అది ఒక రకంగా చెప్పాలి అంటే ఎనర్జీ వచ్చింది అనుకోవడానికి అది ఒక మిత్ అనుకోవచ్చు. ఇట్ ఈస్ ఎ మిత్. టెక్నికల్గా మీకు ఎనర్జీ రాదు. ఎనర్జీ అనేది ఇట్స్ ఎ క్యాలరీ అండి. మీరు ఏదైనా ఫుడ్ తింటేనే మీ బాడీకి ఎనర్జీ వస్తుంది. కాఫీ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఎ బ్లాకర్. మీరు టైర్డ్ అయిపోయారు అన్న సిగ్నల్ని మీ బ్రెయిన్కి వెళ్ళనివ్వకుండా చేస్తుంది. మరి అది మంచిదేనా తీసుకోవడం? అప్ టు సమ్ ఎక్స్టెంట్ ఓకే. ఫుడ్ ఏం తినకుండా కంటిన్యూస్గా బ్లాక్ కాఫీలు తాగుతున్నారంటే ఇట్ విల్ బీ అ ప్రాబ్లం. గ్యాస్ వస్తుంది, ఇమీడియట్గా గ్యాస్ట్రైటిస్ వస్తుంది, ఎసిడిటీ పెరుగుతుంది, చాలా ఇష్యూస్ వస్తాయి. ఫుడ్ తింటూ ఎప్పుడన్నా టైర్డ్ అవుతున్నాను అన్నప్పుడు కాఫీ తాగితే ఇట్స్ ఫైన్. ఒక మనిషి బ్లాక్ కాఫీ ఎన్నిసార్లు తీసుకోవచ్చు ఒక డేలో? లిమిట్ అంటే ఏం లేదు, 2 ఈజ్ బెస్ట్. అంతకన్నా ఎక్కువ అయితే ముందు నిద్ర రాదు. సో దానివల్ల వద్దంటాం. ఓకే. పర్టికులర్గా ఏంటి అంటే చాలామంది కోచెస్ మీలాంటి వాళ్ళు జిమ్కి వచ్చినప్పుడు బ్లాక్ కాఫీ ఒకటి తీసుకోమని చెప్పేసి చెప్తారు. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఎనర్జీ అని చెప్పేసి అంటారు. కాకపోతే నిజం ఏంటి అంటే ఎనర్జీ అనేది మీరు టైర్డ్ అయ్యారని మీకు తెలియకుండా ఉండడానికి కాఫీ తాగమంటాము. ఇంకొకటి ఏంటంటే థర్మోజెనిసిటీ అనేది పెరుగుతుంది, ఫ్యాట్ బర్నింగ్కి హెల్ప్ అవుతుంది. ఓకే. బ్లాక్ కాఫీ అనేది ఫ్యాట్ బర్నింగ్కి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. ఎలా అండి? ఫ్యాట్ టక్ 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 అని కట్ చేసి? అలా ఏం కట్ చేయదండి, ప్రొవైడెడ్ యువర్ డైట్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ కరెక్ట్.
కెఫిన్ అనేది ఏం చేస్తుంది అంటే మీ థర్మోజెనిసిటీ అంటే మీ ఇంటర్నల్ హీట్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది, దానివల్ల ఫ్యాట్ బర్న్ అవుతుంది. ఓకే. ఫ్యాట్ కన్నా కూడా క్యాలరీస్ బర్న్ అవుతాయి అని చెప్దాం మనం టెక్నికల్లీ. సో యూ లూజ్ వెయిట్. ఓకే. నైస్ అండి. సో టెక్నిక్ అయితే చాలా బాగుంది. లైక్ అంటే బ్లాక్ కాఫీ గురించి చాలా మందికి అమ్మో బ్లాక్ కాఫీయా ఏం బాగుంటుంది ఎలా తాగుతాము అని చెప్పేసి ఆ బ్లాక్ కాఫీలో కూడా షుగర్ మిక్స్ చేసుకొని తాగే షుగర్ వాళ్ళు కన్నా ఉన్నారు. కూడా స్టీవియా, మాంగ్ ఫ్రూట్, దిస్ 2 ఆర్ న్యాచురల్ స్వీట్నర్స్, అవి వాడుకోండి. ఇంకా మీకు ఆస్పర్టేమ్ అని చాలా చాలా వచ్చినాయి, దే ఆర్ నాట్ హెల్దీ. ఈ రెండు ఏంటంటే కంప్లీట్లీ ప్లాంట్ బేస్డ్, ఇవి వాడుకోవచ్చు. సో స్టివియా గురించి మీరు మాట్లాడారు కాబట్టి ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే సార్ ఇప్పుడు స్టివియా అనేది వదిలేసేద్దాం, స్వీట్నర్ కోసం అది యూస్ చేస్తారు. కాకపోతే ఏంటంటే ఈవెన్ కూల్ డ్రింక్స్ కూడా చాలామంది అడిక్ట్ అయిపోయి ఉంటారు కదా. సో మీరు డైట్ ప్లాన్ ఇచ్చినప్పుడు పర్టికులర్గా ఒకవేళ కూల్ డ్రింక్స్ వాళ్ళకి బాగా క్రేవింగ్ ఉంది, వాళ్ళు దే కేమ్ ఫ్రమ్ సమ్ అదర్ కంట్రీస్ అన్నప్పుడు దే నీడ్ కూల్ డ్రింక్స్ అనమాట. వాళ్ళు కూల్ డ్రింక్స్ లేకపోతే బ్రతకలేరు. సో అలాంటి వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? డైట్ కోక్, పెప్సీ బ్లాక్, సో ఇవన్నీ ఏంటంటే ఆస్పర్టేమ్ స్ప్రైట్ స్వీట్నర్స్. జీరో. స్ప్రైట్ జీరో, ఇవన్నీ వితౌట్ షుగర్ ఆస్పర్టేమ్తో అనమాట. అంటే ఈ ఆర్ దే హెల్దీ అంటే ఇప్పుడు మైస్లో వాటి మీద ఎక్స్పెరిమెంట్ చేశారు. మైస్లో చేసినప్పుడు ఏంటంటే 1000 milligrams ఆఫ్ ఆస్పర్టేమ్ ఇచ్చినప్పుడు క్యాన్సర్ వస్తుంది అని చెప్పి డిసైడ్ చేశారు. కానీ ఏ మనిషి కూడా 1000 milligrams ఆఫ్ ఆస్పర్టేమ్ పర్ డే ఎవరు కన్జ్యూమ్ చెయ్యరు. సో ఇట్స్ ఎ సేఫ్ ఆల్టర్నేటివ్. షుగర్డ్ ఏరియేటెడ్ డ్రింక్స్ కన్నా కూడా ఇవి బెటర్ ఆల్టర్నేటివ్. ఓకే. సో షుగర్ డ్రింక్స్ అంటే ఆ కూల్ డ్రింక్స్కి అడిక్ట్ అయ్యి అసలు మానట్లేదు వాళ్ళు అనుకున్న వాళ్ళు ఇవి తీసుకోవచ్చు. సో ఆప్షన్ ఇస్ దేర్. రైట్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.